యుఏఈ ఇప్పుడు భారత్ వైపు చూస్తుంది. భారత్ కి చెందిన అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని కొనుగోలు చేయడానికి యుఏఈ సిద్ధమవుతుంది. ఇందులో ఉన్నవి రెండు కీలకమైన సిస్టమ్స్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వేగవంతమైన క్రూయిజ్ మిసైల్ గా పేరున్న బ్రహ్మోస్ మరియు శత్రువుల డ్రోన్లు విమానాల్ని వేగంగా కనిపెట్టే ఆకాశ్ తీర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ప్రస్తుతం ఈ చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నా త్వరలోనే డీల్ కుదిరే ఛాన్స్ ఉందని రాయిటర్స్ సోర్సెస్ చెబుతున్నాయి. మిడిల్ ఈస్ట్ లో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య టెన్షన్స్ పెరిగాక యుఏఈ తన డిఫెన్స్ ని బలోపేతం చేసుకోవాలని ట్రై చేస్తుంది. ఆయిల్ ఎక్స్పోర్ట్స్ కి అత్యంత కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం యుఏఈ టాప్ ప్రయారిటీ. అందుకే ఒకే దేశంపై ఆధారపడకుండా భారత్ లాంటి ఫ్రెండ్లీ నేషన్స్ తో పార్ట్నర్షిప్ పెంచుకుంటుంది. బ్రహ్మోస్ భారత్ మరియు రష్యా కలిపి తయారు చేసిన మిసైల్. ఇది భూమి, సముద్రం లేదా ఆకాశం నుంచి కూడా ప్రయోగించవచ్చు. రష్యా మన భారత్ కి యుఏఈకి ఫ్రెండ్లీ నేషన్. సో రష్యాకి యుఏఈతో ఉన్న సత్సంబంధాల వల్ల ఈ డీల్ కి ఎలాంటి అడ్డంకులు ఉండకపోవచ్చు అని చెప్పి ఎక్స్పర్ట్స్ పేర్కొంటున్నారు. ఆకాశ్ తీర్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తయారు చేసిన సిస్టమ్. వేర్వేరు సోర్సెస్ నుంచి డేటాని తీసుకుని ఎయిర్ థ్రెట్స్ ని వెంటనే ట్రాక్ చేస్తుంది. ఇప్పటికే అమెరికా పేట్రియాట్ థాట్ సిస్టమ్స్ ఉన్న యుఏఈకి ఇది ఒక ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ లా పనిచేస్తుంది. ఇది కేవలం ఒక డీల్ కాదు, భారత్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్ స్టోరీలో ఒక మైలురాయి. 2026 మార్చ్ కి భారత్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ $4 బిలియన్ దాటాయి. 2013-2014 మధ్య ఇది కేవలం $72 లక్షల మాత్రమే. ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, వియత్నాం తర్వాత ఇప్పుడు గల్ఫ్ లో కూడా మేడ్ ఇన్ ఇండియా డిఫెన్స్ టెక్నాలజీకి గుర్తింపు పెరుగుతుంది. ఈ డీల్ ఓకే అయితే భారత్ యుఏఈ మైత్రికి ఇది కొత్త అధ్యాయం. ప్రపంచ వేదికపై మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలకి మరింత పవర్. సో వ్యూయర్స్, ఈ లేటెస్ట్ డీల్ పై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్.